హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ వీడియోలో హిందీ మోడల్ పేపర్ మారిందని చెప్పాను కదా. ఆ మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ జనరల్ ఎస్సేస్ మనం చెప్పుకుంటున్నాం కదా. వృక్ష హమారే సాథీ అయిపోయింది, పుస్తకాలే అయిపోయింది, దీపావళి, దూరదర్శన్ ఉన్నాయి. ఇవాళ దూరదర్శన్ నిబంధన ఏంటో చూద్దాం. దీనికి చెప్పాను కదా పిల్లలు, మీకు 10 మార్క్స్. प्रस्तावना। आजकल के वैज्ञानिक और मनोरंजक साधनों में दूरदर्शन का स्थान प्रमुख है। ఈ వైజ్ఞానిక యుగంలోని మనోరంజక్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సాధనాల్లో దూరదర్శన్ స్థానం చాలా ప్రముఖమైనది. ఇసే టెలివిజన్ भी कहते हैं, దీన్ని టెలివిజన్ అని కూడా అంటారు. టెలివిజన్ గ్రీక్ భాష का शब्द है. టెలివిజన్ అనేది గ్రీక్ భాషకు సంబంధించిన శబ్దం. టెలి का अर्थ है दूर और विजन का अर्थ है प्रतिबिंब. టెలి అనే శబ్దానికి అర్థము దూర్ అని, దూర్ అంటే దూరం అని, విజన్ అనే శబ్దానికి అర్థం ప్రతిబింబం. ఇది తెలుగుకి సంబంధించిన వర్డే ప్రతిబింబము అని. అయితే దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే ఇంగ్లాండ్ के J.L. बर्ड और जेकिन्स नामक वैज्ञानिकों ने दूरदर्शन का आविष्कार किया. ఈ ఇద్దరు వైజ్ఞానికులు టీవీని కనిపెట్టారు. భారత్ మే తో ఇస్కా ఆరంభ, భారతదేశంలోని దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 15 సితంబర్ 1959 ఈ సంవత్సరంలోని మన భారతదేశంలో దూరదర్శన్ ప్రసారం అయిందనమాట. తర్వాత చూడండి ఉద్దేశం. మానవ్ కామ్ కర్తే కర్తే థక్ జాతే హై, మనిషి పని చేసి చేసి అలసిపోతాడు. ऐसी दशा में मनोरंजन पाने की इच्छा रखते हैं. ఇలా అలసిపోయినప్పుడు మాకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంది కదా అని కోరిక పుడుతుంది. అలా వచ్చినప్పుడు मानव को मनोरंजन देने वाले साधनों में दूरदर्शन सशक्त और महत्वपूर्ण साधन है. आज तो इसका विस्तार बहुत बढ़ गया है. అయితే అలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సాధనాల్లో దూరదర్శన్ చాలా మహత్వపూర్ణ స్థానం తీసుకుంది. అలాగే ఈ టీవీని అందరూ చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ఈ రోజుల్లో. లాభాలు ఏంటో చూద్దాం. दूरदर्शन से कई लाभ है. दूरदर्शन వల్ల చాలా లాభాలు ఉంటాయి. घर बैठे ही हम संसार भर के समाचार सुन और देख सकते हैं. మనం ఇంట్లోనే కూర్చుని, సంసార్ అంటే ప్రపంచంలో ఉన్న న్యూస్ అన్నింటినీ కూడా వినొచ్చు మరియు చూడొచ్చు. सब विषयों की जानकारी प्राप्त कर सकते हैं. అన్ని అంటే దేశంలోని ప్రపంచంలోని ఏ విషయాలు జరుగుతుందో దాని అన్నిటి గురించి మనం జ్ఞానం పొందుకోవచ్చు. వ్యాపార క్షేత్రమే ఇన్కా యోగదాన్ మహత్వపూర్ణ హై. వ్యాపార క్షేత్రంలో కూడా దీని స్థానం చాలా మహత్వపూర్ణమైనది. ఎందుకని అంటే ఇస్మే దేనే వాలే విజ్ఞాపనోं के द्वारा बहुत ఆమదనీ మిల్ రహీ హై. ఆమదని అంటే ఆదాయం. అయితే మన ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, దానివల్ల వ్యాపారస్తులకి చాలా లాభము ఆదాయము వస్తుంది. ప్రారంభిక कक्षाओं के विद्यार्थियों से लेकर उच्च शिक्षा प्राप्त करने वालों के लिए भी उपयोगी कार्यक्रम प्रसारित होते हैं. అయితే టెలివిజన్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద క్లాసుల వరకు వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ ఇందులో ప్రసారం అవుతాయి అన్నమాట. ఖేల్కూద్ అంటే క్రీడలు, గీత్ సంగీత్ పాటలు సంగీతము, నృత్య అంటే డ్యాన్స్, ధారావాహిక అంటే నాటికలు, ఆది కై విషయ దేఖ్ సక్తే హై. మనం టీవీలో ఏమేమి చూడొచ్చు అంటే క్రీడలకు సంబంధించిన విషయాలు, పాటలు, సంగీతము, డ్యాన్సు, నాటికలు, ఇవన్నీ కూడా మనం టీవీ మాధ్యమంగా చేసుకుని మనం చూడొచ్చు. తర్వాత నష్టాలు. నష్ట దూరదర్శన్ సే కుచ్ హానియా భీ హై. ఈ దూరదర్శన్ వల్ల కొంత హాని కూడా ఉంటుంది. ఏంటి అంటే బచ్చోं की पढ़ाई में दूरदर्शन से कुछ रुकावटें आती है. लगातार और नज़दीक से देखने वालों की आँखें ఖరాబ్ హో సక్తి హే. అయితే చదువుకునే పిల్లలు టీవీ చూసేటప్పుడు వాళ్ళ చదువులో అంతరాయం వస్తుంది. రుకావట్ అంటే అంతరాయం అనమాట. అంటే అలా టీవీ చూస్తూ ఉండిపోతారు, చదవమంటే చదవరు కదా, అందుకని అలా ఒక్కొక్కసారి ఆగిపోవచ్చు. టీవీ దగ్గరగా ఉండి చూడటం వల్ల వాళ్ళ కళ్ళు కూడా పాడవుతాయి అని చెప్తున్నారు. తర్వాత ఉపసంహార్. జో భీ హో, ఏదైతేనేంటి దూరదర్శన్ కా రహనా ఆవశ్యక్ హై. దూరదర్శన్ ఉండటం చాలా అవసరం. ఇస్కే బినా మానవ్ కో మనోరంజన్ మిల్నా నాముమ్కిన్ హై.
ఒకవేళ టీవీ లేకపోతే మనిషికి ఎంటర్టైన్మెంట్ దొరకడం అనేది అసాధ్యం అన్నమాట. నా ముమ్కిన్ అంటే అసాధ్యమైనది. इसलिए हमें चाहिए कि कुछ आवश्यक कार्यक्रम ही देखें. అయితే మనం ఎక్కువసేపు టీవీ చూడకుండా ఆవశ్యక అంటే అవసరమైన కార్యక్రమాలు మాత్రమే చూడాలి. సచ్ముచ్ దూరదర్శన్ ఏక్ మహాన్ ఆవిష్కార్ హై. నిజంగా దూరదర్శన్ అనేది చాలా గొప్ప ఆవిష్కరణ అని చెప్తున్నారు. అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వీడియోలో త్యోహార్ జనరల్ ఎస్సే చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.